భారీ సభకు బీఆర్ఎస్ ప్లాన్. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్లో జవసత్వాలు పోయినాయి. కేటీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం కావడం, కవిత జైలుకు పోయి రావడం, కేటీఆర్ ఈ కార్ రేస్లో జైలుకు పోతాడనేటువంటి ప్రచారం సాగడం, ఈ కాళేశ్వరంలో హరీష్ రావుకి ఏమైనా జరుగుతుందా అనేటువంటి సందేహంలో బీఆర్ఎస్ వర్గాల్లో మాకు నాయకత్వం లేదు అనేటువంటి చర్చ జోరుగా సాగుతున్న సమయంలో కేసీఆర్గా బయటకు వచ్చింది ఫామ్ హౌస్ నుంచి. రంగంలోకి కేసీఆర్ ఇప్పటిదాకా సైలెంట్గానే కీలక నేతలు కేసీఆర్ కామెంట్స్తో మళ్ళీ మొదలైన సంబురం. అధికార పార్టీతో పోరాటానికి ఇదే తగిన సమయమని భావిస్తున్న గులాబీ బాస్. మొత్తం మీద మొన్న జరిగినటువంటి గ్రామ సభల్లో కొంత కాంగ్రెస్కు వ్యతిరేకంగా గొడవలు లొల్లులు జరిగినాయి. అది గమనించిన కేసీఆర్ ఇదే అదును, ప్రజలలో వ్యతిరేకత ఉంది, ఈ వ్యతిరేకతను నేను క్యాచ్ చేసుకోవాలనే ఉద్దేశంతో గులాబీ బాస్ మళ్ళీ జనాల్లోకి వచ్చే అవకాశం ఉన్నది.